మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వేరే సేమ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిల్లెట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మిల్లెట్స్ అనుకోండి, దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది, గ్లూకోజ్ ఆ ఫైబర్ మధ్యలో ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు, బ్యాక్టీరియా కూడా కొంచెం పనిచేయాలి దానికి. అంటే ఒకప్పుడు మనం రాగులు, సజ్జలు, మంచి ఆరికలు, కొర్రలు, రాగులు కానీ మంచిది, ఈ సొరగము అవన్నీ కూడా అంటే మిల్లెట్స్ ఆర్ వెరీ గుడ్. ఇవి మనం రియలైజింగ్ నా ఎక్కువ మిల్లెట్స్ తింటే మంచిది అది. సో దీస్ కార్బోహైడ్రేట్స్లో మిల్లెట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేసి పాలిష్డ్, ఎస్పెషలీ పాలిష్డ్ రైస్ అవాయిడ్ చేయాలి. అంటే మామూలుగా అన్నము కంపారిటివ్గా అన్నం తింటే తొందరగా అరుగుతుంది, ఈజీ డైజెస్టివ్ అనే మనకి ఈజీ డైజెషన్ మనకు మంచిది కాదు. మనకి ఈజీ డైజెషన్ అంటే పేషెంట్స్కి బాగా వీక్ ఉన్న వాళ్ళకి అవసరం, కానీ మనకి నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాంప్లెక్స్ డైజెషన్ మంచిది. ఎందుకంటే కాంప్లెక్స్ డైజెషన్లో ఫైబర్, దీన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు, ఒక టర్మినాలజీ పబ్లిక్ కూడా తెలియాలి. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమంటే మన ఆహారం తిన్నామంటే మన బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది. సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఒక ఫుడ్ ఎక్కువ ఉంది అంటే డైజెషన్ కావచ్చు, కానీ ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ కావటం వల్ల గ్లూకోజ్ ఎక్కువే మంచిది కాదు బాడీకి. సో రైస్కి, షుగర్కి మ్యాక్సిమం గ్లైసిమిక్ ఇండెక్స్, ఎందుకంటే షుగర్ తినడానికి ఇమీడియట్ గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది, రైస్ తినడానికి కొంతవరకు అవుతుంది. కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మిల్లెట్స్ అయితే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. కొన్ని ఉన్నాయి బీన్స్, మన చిక్కుడుకాయ, ఇది కిడ్నీ బీన్స్ అంటారు అవి, అవన్నీ రాజ్మా, ఇవన్నీ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అవి కూడా కార్బోహైడ్రేట్స్, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అంటే అవి తింటే దాంట్లో ఫైబర్ నుంచి గ్లూకోజ్ బయటికి లాగాల, బ్యాక్టీరియా పనిచేయాలి, అన్ని చేసి స్లోగా గ్లూకోజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ నాట్, అది మంచిది. లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మంచిది. సో ఇది కార్బోహైడ్రేట్స్. సో అరుగుదల రైస్ తింటే మంచిది అరగటం అనేది మంచిది కాదు, తొందర అరగకూడదు, డిలేగా. థర్డ్ ఆస్పెక్ట్ ప్రోటీన్లో మనకి యానిమల్ ప్రోటీన్, వెజిటబుల్ ప్రోటీన్ అంటే ఈ స్ప్రౌట్స్, దాల్స్, ఇవన్నీ వెజిటబుల్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీన్లో కొన్ని మంచి ఉంది, చెడు ఉంది. యానిమల్ ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అనుకోండి, మంచిది యానిమల్ ప్రోటీన్. అదేవిధంగా కొంతవరకు ఫిష్ మంచి ప్రోటీన్, అంటే దాంట్లో ఎక్కువ ఫ్యాట్ లేదు. కానీ ఇప్పుడు రెడ్ మీట్ అనుకోండి, దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ, అది మంచిది కాదు. అసలు రెడ్ మీట్ అనేది తినకూడదు అసలు. ఈ రెడ్ మీట్ వల్ల మనకి బాడీ హార్మ్ కాకుండా ఈ బాడీలో క్యాన్సర్స్ రావటము, కోలన్ క్యాన్సర్స్ వెస్టర్న్ కంట్రీలో చాలా ఎక్కువ పాలిప్స్ అది రెడ్ మీట్ వల్ల. సో రెడ్ మీట్ కంప్లీట్ అవాయిడ్ చేస్తేనే బెటర్. సో ఇవి కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ మాట. దీంట్లో స్పెసిఫిక్గా మేము ఈచ్ పేషెంట్కి అడ్వైస్ చేస్తుంటాం. ఎందుకంటే ఇవి ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే వాటికంటే మన ప్రపంచంలో 5 బ్లూ జోన్స్ అని ఉన్నాయి. బ్లూ జోన్స్ అంటారు దాన్ని, బ్లూ జోన్స్. ఈ 5 బ్లూ జోన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్డినియా అని ఇటలీలో ఉంది, అదేవిధంగా లైమలోండా అని చిన్న అంటే ఒక్కనవా అని జపాన్లో ఉంది. ఈ 5 బ్లూ జోన్స్లో ఏమంటే పీపుల్ ఆర్ లివింగ్ ఫర్ వెరీ లాంగ్ పీరియడ్. ఈ బ్లూ జోన్స్, అవి బ్లూ జోన్స్ అంటారు. అంటే కొన్ని వరల్డ్లో 5 బ్లూ జోన్స్లో పీపుల్ ఆర్ లివింగ్ మెయిన్లీ 100 years దాకా. అందరు అక్కడ 100 years బతుకుతారు. లాంగివిటీ ఒకటి, హెల్తీగా ఉంటారు అందరు. డయాబెటీస్ తక్కువ, హైపర్ టెన్షన్ తక్కువ, హార్ట్ డిసీజ్. ఎందుకు అని చాలామంది రీసెర్చ్ చేసి చూస్తే మెయిన్గా వాళ్ళ 2 డయట్ హ్యాబిట్స్, సెకండ్ ఫిజికల్ యాక్టివిటీ. దే ఆర్ ఆల్ వెరీ యాక్టివ్ ఫిజికలీ. 100 years అయినా కూడా వాడు వాక్స్కి వెళ్తుంటారు, ఇది చేస్తారు, గార్డెనింగ్ చేస్తారు, సైకిల్తో కూడా వెళ్ళిపోతారు. మెంటలీ బాగా యాక్టివ్ ఉంటారు. డయట్ వాళ్ళది మెడిటరేనియన్ డయట్ అని ఎక్కువ తింటారు. ఇది మెడిటరేనియన్ అంటే ఆలివ్ ఆయిల్, నట్స్, వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫిష్. ఫుడ్ అండ్ యాక్టివిటీసే మెయిన్. ఫుడ్ ఇటువంటి ఫుడ్ అంటే మన బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా మంచి ఫుడ్. ఇవి మేము యాక్చువల్లీ మా దాంట్లో రీసెర్చ్ చేసి ఇటువంటి ఫుడ్ ఆలివ్ ఆయిల్ మనం తినలేము. దెన్ ఇవి కన్వర్టెడ్ ఇటు ఇండో మెడిటరేనియన్ డయట్. మా వెబ్సైట్లో దొరుకుతుంది, మీకు 400 రెసిపీస్ ఉన్నాయి. అంటే మెడిటరేనియన్ దోశ ఎలా చేయాలా, మెడిటరేనియన్ ఇడ్లీ ఎలా ఉంటుంది, వేరేగా ఉంటుంది మన దాంట్లో. మన ఇడ్లీ అనుకోండి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, అది తింటే గ్లూకోజ్ తక్కువ ఇంక్రీజ్ మంచిది కాదు. మెడిటరేనియన్ ఇడ్లీ తింటే అలా కాదు, స్లోగా డైజెస్ట్ అయ్యి బాడీకి మంచిది. సో ఏమంటే అంటే మామూలుగా అందరికి ఉన్న నోషన్ ఏంటంటే తొందరగా అరిగేది మంచి ఫుడ్ అని, తర్వాత మన బాడీ చాలా బాగా పనిచేస్తుంది అని ఫీలింగ్లో ఉంటారు. తప్పు. అదే ఐ వాంట్ యూనోటి, అసలు అరుగుదల స్లోగా అరిగేది మంచిది. బాడీ హ్యాస్ టు వర్క్ ఫర్ డైజెషన్. బాడీలో స్లోగా గ్లూకోజ్ రావాలా. పేషెంట్స్కే మనకి వి వాంట్ క్విక్ డైజెషన్ ఉంటుంది, మన నార్మల్ పీపుల్కి అది మంచిది కాదు. సార్, ఈ ప్రోటీన్ గురించి మీరు చెప్పారు కదా, ఫిష్, ఎగ్స్ ఇవి చెప్పారు. ఇదంతా నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఎక్కడ? వెజిటేరియన్ వాళ్ళకి ప్రోటీన్స్ చాలా. అసలు వెజిటేరియన్ ప్రోటీన్ మంచి ప్రోటీను దాల్, స్ప్రౌట్స్, ఆల్ లెంటిల్స్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఈ బీన్స్, ఇటువంటి దాంట్లో కూడా
పెసర మంచిది. ఇప్పుడు దోశ బదులు పెసరట్టు తినండి, మంచిది. మన పెసరట్టు మంచిది చాలా. మీరు ఒక 2 రోజులు దోశలు ఇడ్లీలు ఆపేసి పెసరట్టు తినండి, మంచిది చాలా. పెసరట్టు మన ట్రెడిషనల్గా చూడండి, పెసరట్టు, కోకోనట్ చట్నీ, సాంబారు, అల్లం పచ్చి, ఇవన్నీ మంచి, అసలు హెల్తీ. అలా తిన్నాం అనుకోండి మనకి మంచి హెల్త్కి మంచిది. సో ఈ వెస్టర్న్ బ్రేక్ఫాస్ట్, టోస్ట్, బటర్, ఎగ్ అన్న బదులు ఇవి మంచి మాట. అంటే మామూలుగా ఈ ప్రపంచం పెద్దది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన శీతోష్ణ స్థితి, అంటే చలి శీతోష్ణ పరిస్థితుల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకంగా ఉంటాయి, జీన్స్ ఒక్కో రకంగా ఉంటాయి. దీన్ని స్టడీ చేసి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఆయా ప్రాంతాలకి ఈ ఆహారం మన వాళ్ళు డిసైడ్ చేశారు. 100 ఏళ్ల నుంచి మనం అవే ఫాలో అవుతున్నాము కదా. ఇప్పుడు ఇది మారడం లేదు. నేను అనేది ఏమంటే, మనం ఏ ప్రాంతంలో ఉన్నామంటే ఆ ప్రాంతము భోజనం, ఫుడ్స్ అడాప్ట్ చేయడం మంచిది. అవును, మీరు చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ పెసరట్టు మన దాంట్లో, అలాగా చాలా చిక్కుడుకాయతో చేస్తారు, లాల్తో చేస్తారు, సాంబారు, ఇటువంటివన్నీ హెల్తీ ఫుడ్స్. ఇవి మనము అదే కంటిన్యూ చేయాలి. బట్ ఏమంటే కొత్తగా వెస్టర్నైజ్ ఫుడ్స్, ఇప్పుడు ఇడ్లీ కూడా మనకి వేరే టైప్స్లో చేయొచ్చు. పురాణాలు వేరే, మామూలుగా ప్యూర్ ఇడ్లీ వచ్చింది అనుకోండి, కంప్లీట్ డైజెస్టెడ్, అవన్నీ మోడర్న్. ఇది అది ఆవిరికూడు అనేవాళ్ళము. అలాగే ఇప్పుడు మనము ఆపం తీసుకోండి, ఆపం కూడా బాగా స్టీమ్డ్, అది మంచి ఇది. అది కేరళ వాడు ఎక్కువ తింటారు, అది తింటారు మన దగ్గర కూడా. సో ఇటువంటివన్నీ ఒరిజినల్ డైట్స్ అని మనం ఫాలో అయ్యి, ఈ కొత్త అడిషనల్స్ వచ్చాయి చూడండి, అవి మంచిది కాదు. మన ఏ రీజన్లో ఉంటే ఆ ఆహారం తింటాం. కేరళ అనుకోండి, ఆ కేరళ వాళ్ళు తిన్న ఆహారం అది మంచిది, లోకల్గా వాళ్ళకి ఎక్కడ గ్రో అయిన ఆహారం తింటే అది చాలా మంచిది. మన వెస్టర్నైజ్ డైట్స్ వచ్చి చాలా ఇచ్చేస్తుంది. ఈ వెస్టర్నైజ్ డైట్స్ కూడా మన డైట్స్కి అడాప్ట్ చేసుకోవాలి. అవి తింటే కూడా మనం ప్యూర్ వెస్టర్నైజ్డ్ మెడిటరేనియన్ డైట్ మనం తినలేము. మన దానికి అడాప్ట్ చేసుకొని తింటే మనకి మంచిది. మన దోశలు వాళ్ళు తింటున్నారు, వాళ్ళ బర్గర్లు, పిజ్జాలు మనం తింటున్నాం. అదే మిస్టేక్. ఇప్పుడు మామూలుగా నేను విన్నాను, ఎవరో చెప్పగా విన్నాను, ఈ బ్యాక్టీరియా మైక్రోబయోమ్ ఇంపార్టెంట్ అని చెప్పారు కదా మీరు. ఈ క్రమంలో అసలు మన బ్యాక్టీరియా ఆల్మోస్ట్ మనం కోల్పోయి యూరోపియన్ బ్యాక్టీరియా వచ్చేసింది అంటున్నారు మనలోకి. అది కరెక్ట్. అంటే స్లోగా ఈ వెస్టర్నైజేషన్ వల్ల మనకి మంచి బ్యాక్టీరియా ఉంది, అది పోయి బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చి ఓవర్టేక్ చేస్తూ ఉంది. సో మనం ఇప్పుడు అగైన్ దీని గురించి కూడా మేము చాలా రీసెర్చ్ చేస్తున్నాము. వీఆర్ స్టడీయింగ్ బ్యాక్టీరియా ఇన్ డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. మన కుంభమేళా జరిగింది, దాంట్లో చాలా బ్యాక్టీరియల్ స్టడీస్ చేసాము. అలాగే వీఆర్ డన్ మంచి రిజల్ట్స్ పబ్లిష్ చేస్తున్నాము. ఇప్పుడు నేను ప్రకారం మన బ్యాక్టీరియా, మన న్యాచురల్ బ్యాక్టీరియా, మన దేశంలో ఉన్న బ్యాక్టీరియా, మన ప్రాంతాల్లో ఉన్న మంచి బ్యాక్టీరియా, అవి ప్రిజర్వ్ చేసుకోవాలి. అవి చేయడానికి కొన్ని టెక్నిక్స్, కొన్ని మెథడ్స్ అవి ఉన్నాయి. అవి మేము ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నామంటే రీసెర్చ్, ఈ ఎక్స్టెన్సివ్ బ్యాక్టీరియా రీసెర్చ్ చేసిన తర్వాత ఏవి మంచి బ్యాక్టీరియా, ఏ చెడ్డ బ్యాక్టీరియా అని కనుక్కున్న తర్వాత, ఈ బ్యాక్టీరియా అనేది మన స్టూల్స్లో ఉంటాయి, కష్టం వేయటం, థెరపీలు ఇవ్వడం. సో వీఆర్ డెసికేటింగ్ ఇట్ అండ్ ప్రొడ్యూసింగ్ వాట్ ఈస్ కాల్డ్ క్రాప్స్యూల్స్, అంటే ట్యాబ్లెట్స్. మన ఈ మామూలుగా యాంటీబయాటిక్స్ ఇటువంటి ట్యాబ్లెట్స్ బదులు ఈ డెసికేటెడ్ స్టూల్ క్యాప్సూల్సే ట్యాబ్లెట్స్ లాగా ఇస్తున్నాం. భవిష్యత్తు అదే అంటున్నారు, ఫ్యూచర్ అదే దాని తర్వాత. సార్ మార్నింగ్ మన తెలుగు వాళ్ళం కాబట్టి మన ప్రాంతం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీ టాపిక్ అంతా లోకల్గా ఏ ఆహారం అవైలబుల్గా ఉందో 100 ఏళ్ల నుంచి అది తినండి. లోకల్గా మనం ఎలా ఉన్నామో దాన్ని ఫాలో సేమ్ ఫిజికల్ యాక్టివిటీ చూసుకోండి, సేమ్ యాక్టివిటీ యూ డోంట్ హ్యావ్ టు. కానీ ఇప్పుడు ఆ ఆఫీస్లో కూర్చోవడం టైం లేకుండా వేరే అడ్వకేటింగ్, సరే ఎక్సర్సైజ్ 1 hour చేయాలా,